శ్రీ గురుభ్యో నమః. 27 నక్షత్రములలో 4వది అయినటువంటి రోహిణీ నక్షత్రము వారి యొక్క జీవితము పరిపూర్ణంగా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందు నక్షత్రముల గురించి అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రముల యొక్క జాతక ఫలములను ఒక ప్లేలిస్ట్గా తయారు చేసి నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగినది. మీరు ఆ నక్షత్రాలకు చెందిన వారైతే ఆ వీడియోలో చూడండి. ఈ వీడియోలో రోహిణీ నక్షత్రం వారి యొక్క పరిపూర్ణ జాతక ఫలములను మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 27 నక్షత్రములలో 4వది రోహిణీ నక్షత్రము. ఇందులోని 4 పాదములు కూడా వృషభ రాశికి చెందినవిగా ఉంటాయి. జన్మ నక్షత్రం తెలియని వారి కోసం మీ పేరులో ఓ, వా, వి, వు అనేటువంటి అక్షరములు ఉన్నట్లయితే, అంటే ఈ అక్షరములతో మీ పేరు ప్రారంభమైనట్లయితే మీది రోహిణీ నక్షత్రముగా చెప్పబడుతూ ఉన్నది. అంటే ఓ అనే అక్షరంతో ప్రారంభమైతే మీది రోహిణీ నక్షత్రం మొదటి పాదము, వా అనేటువంటి అక్షరంతో ప్రారంభమైతే మీది 2వ పాదము. ఆ విధంగా మీరు భావించవలసి ఉంటుంది. ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు చంద్ర మహర్దశతో జీవితమును ప్రారంభిస్తారు. ఈ రోహిణీ నక్షత్రానికి అధిగ్రహము చంద్రగ్రహము. గ్రహపతి బ్రహ్మగారు, బ్రహ్మదేవుడు ఈ యొక్క రోహిణీ నక్షత్రానికి ఆధిపత్య గ్రహముగా చెప్పబడుతూ ఉన్నారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి జన్మతః నక్షత్ర శాంతి అనేది ఉంటుంది. దోషము ఉంటుంది కాబట్టి పూజ చేయించుకోవాలి. తల్లికి మరియు మేనమామకు దోషముగా చెప్పబడడం జరుగుతుంది కాబట్టి తత్సంబంధమైనటువంటి నక్షత్ర శాంతి, తైలావలోకనము, రుద్రాభిషేకము వంటివి చేయించుకోవడము ఉత్తమము. ఇది స్థిరతార, ఊర్ధ్వముఖమును కలిగి ఉంటుంది. మానవగణ నక్షత్రము, సర్పయోని, స్త్రీలింగ నక్షత్రముగా చెప్పబడుతూ ఉన్నది. ఈ నక్షత్రంలో జన్మించిన వారు కుడి చేతి ఉంగరపు వేలుకు ముత్యమును ధరించిన ఎడల మనస్తాపము అనేది తగ్గుతుంది. మానసిక చికాకులు ఏమైనా ఉంటే తగ్గుతాయి. ధనలాభం కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మోదుగ సమిధితో వీరు హోమమును చేసినట్లయితే చంద్రగ్రహ శాంతి అనేది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వీరు సమస్యలు వచ్చినప్పుడల్లా కూడా బియ్యాన్ని దానం ఇవ్వడం ఉత్తమం. ఈ నక్షత్రంలో జన్మించిన వారు దుర్గాదేవిని ఆరాధించడము, దుర్గాదేవిని పూజించడము, దుర్గా అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడము అత్యుత్తమమైనటువంటి ఫలితములను ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. వీరి అదృష్ట సంఖ్య 2 మరియు 6. అదృష్ట వారము సోమవారము. అదృష్ట దిశ తూర్పు దిశ. ఇక ఈ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణములను పరిశీలించినట్లయితే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి పురుషులు మంచి రూపమును కలిగి ఉంటారు. చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు. స్థిర బుద్ధిని కలిగి ఉంటారు. ఒకప్పుడు ఒక ఆలోచన, మరొకప్పుడు మరొక ఆలోచన కలిగి ఉండడం అనేది వీరికి ఉండదు. ఒక స్థిరమైనటువంటి ఆలోచనలతో ఇతరులకు కూడా మార్గదర్శకంగా వీరు ఉండే అవకాశం ఉంటుంది. అభిమానవంతులు, మాటంటే పడరు వీరు. సౌఖ్యమును అనుభవించేవారు. ఎప్పుడు కూడా సుఖంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మనస్సుకు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నంగా చేసుకుంటూ ఉంటారు. రతిప్రియుడు. వీరు కలవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అది సమాజంతో కానీ, ఇతరులతో కానీ, ఎదుటి వ్యక్తులతో కానీ కలిసి ఉండడానికి ఎక్కువగా ఇష్టపడేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. ప్రియవచనములు పలుకువారు. వీరు మాట్లాడే మాటలు చాలా బాగుంటాయి. ఎదుటివారికి మంచిని చేసే విధంగా, హితమును కలిగించే విధంగా, మార్గదర్శనము చేసే విధంగా మంచి మాటలను మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. చక్కటి సమర్థత అనేది వీరిలో ఉంటుంది. ఏ పనైనా కూడా వీరు సాధించగలుగుతారు. ఇది సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క నక్షత్రము కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి యొక్క లక్షణములు ఇవన్నీ కూడా రతిప్రియత్వము, రూపవంతుట, స్థిరబుద్ధి, అభిమానవంతుడు, ఇవన్నీ కూడా ప్రియవచనంలో పలుకుట, ఇతరులను మార్గదర్శకంగా ముందు నడిపించుట, ఇవన్నీ కూడా ఉంటాయి. వీరి శరీరం చాలా కాంతివంతమై ఉంటుంది. ఆరోగ్యాన్ని కలిగి ఉంటుంది. అనారోగ్యాలు చాలా తక్కువగా వస్తాయి వీరికి. వీరి మాట పడేటువంటి తత్వాన్ని కలిగి ఉండరు. అదృష్ట జాతకులు అని చెప్పవచ్చు. చాలా గొప్ప జాతకులు. ఎంతో పుణ్యం, పూర్వపుణ్యం ఉంటే తప్ప రోహిణీ నక్షత్రంలో ఎవరు కూడా జన్మించరు అంత తొందరగా. అంత గొప్ప జాతకం వీరిది అని మనం చెప్పవచ్చు. కానీ వీరి మాటలు ఒక్కొక్కప్పుడు చాలా చురుకుగా, వేడిగా, అంటే వేడి తగిలినట్లుగా ఉంటుంది. సర్వం అని అట్లా ఉంటాయి అన్నమాట. అంత కఠినంగా కూడా మాట్లాడగలిగినటువంటి తత్వం ఉంటుంది. ప్రియ వచనములు పలుకుతారు. ఎప్పుడు తీయగా మాట్లాడతారు అనుకుంటారేమో. అప్పుడప్పుడు మందలిస్తే కత్తి ఎలా కట్ చేస్తుందో అంత గట్టిగా కూడా మాట్లాడగలిగేటువంటి తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ధర్మబుద్ధి కలవారు. కానీ ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి, ధర్మాన్ని కలిగి ఉండాలి, ధర్మాన్ని ఆచరించాలి, ధర్మం వైపుగా మన ప్రయాణం అనేది కొనసాగే విధంగా ఉండాలి అని వారు అనుకుంటారు. బంధువృద్ధి కలవారు. బంధువులు డెవలప్ అవ్వాలి, బంధువులు బాగా ఉండాలి, బంధువులు ఎక్కువగా ఉండాలి అనేటువంటి భావన గుడిగా
వీరికి ఉంటుంది. తొందరగా కలహించరు. వీరు తొందరగా కొట్లాటలకు, గొడవలకు వెళ్ళరు. వెళితే మాత్రం అది తెలుసుకునే వరకు ఊరుకోరనమాట. ఏ విషయంలోనైనా సరే, మంచినైనా చెడునైనా సరే, ఏ పనైనా మొదలుపెట్టారంటే పూర్తవ్వాల్సిందే. మధ్యలో ఆపేది ఉండదు. విషయాన్ని ఇది తేల్చుకొనొద్దాం పదా అనేటువంటి తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. తల్లిదండ్రుల యందు అమితమైనటువంటి భక్తిభావాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క నక్షత్రంలో జన్మించిన వారు. వీరికి 20 నుంచి 21వ సంవత్సరం మధ్యలో సంవత్సరంలో జీవితంలో స్థిరత్వం అనేది లభించే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగం రావడం కానీ, ఉన్నతమైనటువంటి విద్యల ద్వారా మీరు విదేశాలకు వెళ్ళాలనేటువంటి అవకాశం కానీ, ఆ టైంలో స్థాన మార్పిడి జరగడం కానీ అని రావడం జరిగే అవకాశం ఉంటుంది. 25వ సంవత్సరంలో సోదరవర్గంలో అభివృద్ధిని చూస్తారు. అంటే మీరు బిజినెస్ చేయాలన్నా, ఉద్యోగం రావాలని 21 సంవత్సరంలోకి మీరు తొందరగా సెటిల్ అయిపోతారు. తొందరగానే సెటిల్ అయిపోతారు. 25th ఇయర్కు మీరు మీ తమ్ములను, అన్నలను కూడా సెట్ చేస్తారు. అంత గొప్ప స్థితికి వెళ్తారు. 31 సంవత్సరాలు వచ్చేసరికి మీ పుత్ర సంతతి కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. వారు కూడా జీవితంలో డెవలప్ కావడం అనేది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదా పుత్ర సంతతి అప్పుడు జన్మించే అవకాశం ఉన్నది. 31వ సంవత్సరంలో మీకు పుత్ర సంతానం కలిగే అవకాశం కూడా ఉన్నది. కలిగి ఉంటే అప్పుడు వారు డెవలప్లోకి రావడం అనేది జరుగుతుంది. ఆధ్యాత్మిక తత్వ విచారము అనేది వీరిలో అధికంగా ఉంటుంది. అది కూడా పోను ఏర్పడుతుంది. మొదట్లో వీరు చక్కగా భోగములను అనుభవిస్తూ ఉంటారు. అంటే ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో వీరికి చక్కగా జరుగుతూ ఉన్నది. పోను ఒక 40-45 సంవత్సరాలు వచ్చిన తర్వాత వీరిలో ఆధ్యాత్మికత అనేది అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుతుంది. ఆ ఆధ్యాత్మికతలో వీరు తీవ్రమైనటువంటి సాధనలు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. సద్గంధముల యందు వీరు ఆసక్తిని కలిగి ఉంటారు. దృఢ ప్రజ్ఞ కలవారు. చాలా దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వీరు చపలత చిత్తంతో ఒకసారి అలా ఉండడం, ఒకసారి ఇది చేద్దాం, ఒకసారి అది చేద్దాం అనేటువంటి తత్వం ఉండదు. వీరు ఒక పాయింట్ తీసుకున్నారంటే అందులోనే నిలబడిపోతారు. స్థిరంగా పనిచేస్తూ ఉంటారు. చపలత్వం అనేది వీరికి ఉండదు. వీరికి సగటున 80 సంవత్సరముల ఆయుర్దాయము కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీరు కళల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. లగ్జరియస్ లైఫ్ను అనుభవిస్తారు. కళలు అంటే ఈ నాట్యము కానీ, సంగీతము కానీ, లలిత కళలు కానీ, వేదము కానీ, మన యొక్క పురాణములు కానీ, వీటి యందు అమితమైనటువంటి ఆసక్తిని కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీరు స్వస్థలంలో కంటే, పుట్టిన చోట కంటే వేరొక చోట స్థిరపడేటువంటి అవకాశం అధికంగా ఉన్నది. 45 సంవత్సరముల తర్వాత ఇది జీవితం హాయిగా సాగిపోతూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు కానీ, అనారోగ్యములు కానీ లేకుండా సౌకర్యవంతంగా సాగిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఇది రోహిణి నక్షత్రం వారి యొక్క లక్షణములు, జీవితము, అనుకూల విషయములు. మీ యొక్క లక్షణములు ఎంతవరకు సరితూగాయి అనేటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.